ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకున్నామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము విధవరాలి కానుక. యేసుక్రీస్తు దేవాలయంలో బోధించుండెను. ఆయన బోధన అయిపోయిన తర్వాత ఆయన ఒక కానుక పెట్టి దగ్గర కూర్చుండి ఆ దేవాలయంలో జన సమూహం వచ్చి కానుకలు వేయట చూచుండెను. అప్పుడు ధనవంతులు వారికి విశేషముగా ఉన్న డబ్బులన్నీ, వారికి ఏమేమి సొమ్ము ఉందో అంటే వారికి విశేషముగా ఉన్న డబ్బులన్నీ ఆ కానుక పెట్టెలో వేశారు. అయితే దేవాలయానికి ఒక విధవరాలు కూడా వచ్చి కానుక వేయడము యేసుక్రీస్తు గమనిస్తాడు. ఆమె వచ్చి ఒక 2 కాసులు, ఆమె దగ్గర ఉన్న 2 కాసులు కానుకగా ఆ కానుక పెట్టెలో వేస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో కానుక వేసిన వారందరికంటే ఈ బీదరాలు ఎక్కువ కానుక వేసిందని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు వరకు కానుకేసిన వారందరికంటే ఈ బీదరాలు కానుకే చాలా పెద్దది, చాలా గొప్పది, అందరికంటే ఎక్కువ కానుక వేసిందని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తాడు. ఎందుకంటే ఈ కానుక పెట్టెలో వేసిన వారందరూ, అంటే ఆ ధనవంతులు ఎవరెవరైతే ఈ కానుక పెట్టెలో ధనం వేశారో, కానుకగా వారు వేశారో, అది వాళ్ళకు కలిగిన సమృద్ధిలో వారు వేశారు. కానీ ఈ బీదరాలు మాత్రము తనకి లేమిలో, అంటే తనకి ఏమి లేని స్థితిలో కూడా తన దగ్గర ఉన్న 2 కాసుల్ని దేవునికి కానుకగా ఈ కానుక పెట్టెలో వేసింది గనక ఈ బీదరాలు కానుక ఇప్పుడు వరకు వేసిన వారి కానుక కంటే చాలా గొప్పది అని తన శిష్యులకి యేసుక్రీస్తు చెప్తాడనమాట. మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఆ విధవరాలికి దేవుని మీద విశ్వాసమును గొప్ప ప్రేమయు ఉండుట వలన తన జీవితకాలమంతయు ఆమె ఇవ్వగలిగినదిగా ఉండెను. అంటే దేవుని మీద ఆమెకి గొప్ప విశ్వాసము ప్రేమ ఉన్నందువలన ఆమె కలిగిన దాంట్లో దేవునికి కొంచెం ఇవ్వుటకు ఆమె జీవితకాలం అంతా ఆ విధంగా ఆమె ప్రాక్టీస్ చేసుకుంది, ఆమె ఇస్తూనే ఉంది. అదే విధముగా మనము కూడా మన జీవితమునే ప్రభువు కొరకు ఇచ్చుటకు సిద్ధముగా ఉండవలెను. అప్పుడు ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేర్చుకోవలసిన కంఠత వాక్యము మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.